Good morning students, good morning parents. పదవ తరగతి తెలుగు ప్రథమ భాష మూడవ పాఠము వేద తెలంగాణ డాక్టర్ దాసరథి కృష్ణమాచార్య రచించారు. డాక్టర్ దాసరథి కృష్ణమాచార్య రచించారు. ఫస్ట్ పార్ట్ కంప్లీట్ చేసుకున్నాము. రెండు పద్యాలు కూడా కంప్లీట్ అయినాము. దాంట్లో ఆలోచించండి చెప్పండి కూడా ఎక్స్ప్లెనేషన్ చేశాను. సెకండ్ పార్ట్ నీ ఒడిలోన పెంచితివి నిండుగా కోటి తెలంగు గుర్రలను ప్రాయం వచ్చినంతనే కృపానములిచ్చితి యుద్ధమాడి ఆశ్రయ భుజాబలంబు దర్శింపజగము నవాబుతో సవాలు చేయమంటండి వీ తెలుగు రేగడిలో జిగిమెండు మాతరు నీ ఒడిలోన పెంచితివి నిండుగా కోటి తెలంగు గుర్రలను ప్రాయం వచ్చినంతనే కృపానములిచ్చితి యుద్ధమాడి ఆశ్రయ భుజాబలంబు దర్శింపజగము నవాబుతో సవాలు చేయనటండి వీ తెలుగు రేగడిలో జిగిమెండు మాతరు అమ్మ ఈ ఒడిలోన నీ ఒడిలో పెంచావు, పోషించావు తెలంగాణ ప్రజలని. నిండుగా కోటి తెలుగు అంటే నిండుగా చేతులకు నిండుగా అంటే ఎక్కువగా కోటి తెలుగు గుర్రలను, కోటి కన్నా ఎక్కువ ఉన్నటువంటి తెలుగు వయసు వచ్చినటువంటి తెలంగాణ వయసు వచ్చినటువంటి బిడ్డల్ని నీ ఒడిలో పెంచావు. ప్రాయం వచ్చినంతనే అంటే వయసు, ప్రాయం మీన్స్ వయసు వచ్చిన ఏమంటే 18 సంవత్సరాలు వచ్చిన అంటే కృపానములు ఇచ్చింది అంటే చేతులకి ఏమించావమ్మా కత్తులు ఇచ్చితివి. యుద్ధమాడి వాజ్రేయ అంటే యుద్ధమాడమన్నావు. 18 సంవత్సరాలు నిండినటువంటి వయసు వారిని ఏమన్నావు? యుద్ధమాడమన్నావు. ఎటువంటి యుద్ధం? వజ్రాయుధము లాంటి యుద్ధాన్ని ఆడమన్నావు. భుజబలంపు దర్శింపజగము నీ యొక్క పరాక్రమం ఏదైతే ఉందో ఆ పరాక్రమాన్ని శత్రువు రాజైనటువంటి నవాబుతో ఈ జగంలో అంటే ప్రపంచమే మెచ్చుకునే విధంగా పోరాడి యుద్ధం చేయమని చెప్పావు. నవాబుతో సవాలు చేయమన్నటివి అంటే నవాబు అంటే అప్పటి హైదరాబాద్ను పరిపాలిస్తున్నటువంటి నవాబు నిజాం ప్రభు. ఆ నిజాం ప్రభువుకి వ్యతిరేకంగా ఈ యొక్క యుద్ధము చేయమని చెప్పావు. ఈ తెలుగు రేగడిలో అంటే ఈ యొక్క మట్టిలో జిగిమెండు మాతలో ఎక్కువ బలం, ఈ మట్టిలో ఎక్కువ ధైర్య సాహసాలు బలము అనేది ఈ మట్టిలో ఉంది అని నిరూపించావమ్మా అని చెప్పడం జరిగింది. చూడండి, ఒడిలోన పెంచితివి. ఒడిలోన అంటే ఒడిలోన ఒడి ఒడిలోన ఒడి అంటే తెలుసు కదమ్మా. చిన్నపిల్లలు తల్లి యొక్క ఒడిలో ఎక్కువగా ఆడుకుంటూ ఉంటారు. పెంచితివి, పోషించితివి, పెంచితివి. పోషించితివి. తెలుగు కుర్రలు అంటే పిల్లలు, వయసుకు వచ్చినటువంటి పిల్లలు. తెలుగు కుర్రలను తెలుగు పిల్లలు వయసుకు వచ్చిన
వచ్చినందునంటే వచ్చింది. కృపానము, కృపానము అంటే కత్తి. కృపానం అంటే ఏంటమ్మా? కత్తి. కత్తి, ఖడ్గము. దీన్ని ఎక్కడ యూజ్ చేస్తాం? ఎక్కువ ఖడ్గము యుద్ధంలో యూజ్ చేస్తూ ఉంటాం. యుద్ధం ఆడి వాజ్రేయ, యుద్ధము ఆడాలి. వారి వజ్రాయుధమును ఎదిరించాలి. వజ్రాయుధాలు అయినటువంటి వాటిని ఎదిరించాలి. వాజ్రేయ, వాజ్రేయ వజ్రాయుధం. వజ్రాయుధం. భుజబలము అంటే పరాక్రమము, దైన సాహసాలు అని పరాక్రమము. భుజబలము. పరాక్రమాలను. వారి యొక్క శక్తియుక్తులన్నీ కూడా, వారి యొక్క దైన సాహసాలన్నిటి కూడా ఈ యువకులైనటువంటి కోటి తెలుగు పిల్లలు వారిని పారదోలాలి అని అర్థం. దర్శింప, జగము. జగము అంటే ప్రపంచం. జగము అంటే జగము, ప్రపంచం. నవాబు, సవాలు. నవాబు అంటే నవాబు, రాజు. నవాబు, రాజు. సవాలు చేయటటువంటి ఏంటి? ఎదురు పడాలి, వారితో ఫైట్ చేయాలి, యుద్ధం ఆడాలి అని. తెలుగు రేగడి. రేగడి జిగిమెండు మాతలో ఎక్కువ బలం. మెండు ఎక్కువ. ఈ యొక్క భూమి మీద ఎక్కువ బలం ఉంది. మెండు అంటే ఎక్కువ. మెండు ఎక్కువ. మాతలో అమ్మ.
దగ్గరికి వచ్చింది అని. పీచమాడచున్ అంటే తన యొక్క గర్భాన్ని అణగతొక్కాలి. ఇప్పుడు అప్పటి ఆ సమయంలో పరిపాలించినటువంటి నవాబు అయినటువంటి నిజాం ప్రభువు అతను పరిపాలించిన నిరంకుశంగా పరిపాలన చేశారు. ఎందుకు? బానిస బ్రతుకులుగా బ్రతికించడం జరిగింది. ప్రతి ప్రజలను కూడా క్రూరంగా హింసించడం, వారికి కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించకపోవడం, ప్రతిదీ కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని ఆ రాజులు ఆ విధంగా పరిపాలించారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దైవ సాహసాలతో ముందుకు వెళ్ళి తెలంగాణని సాధించుకోవాలనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో ఇటువంటి కవి ఈ విధంగా రాయడం జరిగింది. గర్వాన్ని ఏదైతే గొప్పగా పేరు పొందినటువంటి రాజులు ఉన్నారో ఆ పేరు నాకు పెద్ద పేరు ఉంది అని అనుకుంటున్నారో అటువంటి వారి యొక్క గర్వాన్ని అంచివేయాలి, అహంకారాన్ని తుంచివేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఇక కవి చెప్పడం జరిగింది. అంటే భయపడి పారిపోవాలి. మన యొక్క ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి కుర్రలు అంటే వయసుకు వచ్చినటువంటి పిల్లలందరూ కూడా కత్తి పట్టి ఏదైతే యుద్ధం చేస్తుంటారో ఆ సమయంలో అటువంటి వారు ఆ తెలంగాణ ప్రాంతంలో లేకుండా పారిపోవాలి. అటువంటి యుద్ధాన్ని చేయాలి, భయపెట్టాలి అనేటువంటి కవి దృఢ సంకల్పంతో ఇప్పుడు మనకు తెలియజేయడం జరిగింది. జగమెల్ల అంటే ప్రపంచం అంతా, అంటే జగం మీన్స్ ప్రజలు జీవించేదాన్ని ప్రపంచం, ఆ ప్రపంచం అంతా కూడా భయపడిపోవాలి అని అర్థం. ఏమవుతుందో కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితిలో ఆ సమయం ఉంది. తెలంగాణ రావడం అనేది అందరూ ఎదురు చూస్తున్నటువంటి ఒక పండగ సందర్భము, ఎప్పుడు వస్తుందో అని అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి సమయం. కానీ ఏమి జరుగుతుందో ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి అని అర్థం. దిశంచము అంటే అన్ని వైపులు కూడా అదే అందరూ కూడా ఆలోచించేది. ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, ప్రతి ఊళ్ళో కూడా తెలంగాణ ప్రాంతం అంతా, తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఆలోచించేది తెలంగాణ రాక. ఓకే. శక్రధనం పరంపరలతో అంటే ఇంద్రధనస్సు అంటే తెలుసు కదమ్మా, రంగురంగులుగా ఇంద్రధనస్సు అది వచ్చినప్పుడు పిల్లలు కానీ పెద్దలు కానీ ఎంతో ఆనందంతో ఉంటూ ఉంటారు. వెలుగులు నింపుతుంది ఇంద్రధనుస్సు అంటే 7 కలర్లు 7 రంగులని నింపుకొని వస్తున్నటువంటి దాన్ని ఇంద్రధనుస్సు అంటారు. అటువంటి ఆ సమయంలో అందరూ కూడా ఆడుతున్నారు. సయాటలు ఆడినంటే ఏంటి? ఆనందంతో గంతులు వేస్తున్నారు అని అర్థం. దివి అంటే ఈ భూమి మీద అందరూ కూడా ఎదురు చూసేది తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రాక కోసం. ఇటువంటి రాజుల యొక్క గర్వాన్ని తొలగించి మంచి ప్రభుత్వాన్ని ఏర్పరచుకోవాలి, ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని కవి యొక్క ఆలోచన. ఆ విధంగా పద్యం రాయడం జరిగింది. గడ్డి పోచ అంటే గడ్డి పరక, గడ్డి పోచ అంటే గడ్డి పరక, పోచ గడ్డి పరక. కృపానము ఖడ్గము కత్తి. రాజలరందరు అని రాజా, అంటే గొప్ప రాజుగా పేరు పొందిన, గొప్ప రాజుగా పేరు పొందిన. పీచమాడుచున్ గర్వాన్ని
Beetle poem. Beetle means bayam. Beetle bayam. Jagamella. Jagamu prapanchamu. ఇక్కడ తెలంగాణ అని ఇచ్చారమ్మ. తెలంగాణ రాక అని. తెలంగాణ రాక అంటే తెలంగాణ రాక. తెలంగాణ రాక. దిశ అన్ని దిక్కులు. అన్ని దిక్కులు. చక్ర ధనం పరంపరలతో. చక్ర ధనం పరంపరలతో. ఇంద్రధనుసుతో. ఇంద్రధనుసుతో. సయ్యాటలు. దంతులు వేయడం. దివి. దివి భూమి. ఆకాశం. ఓకే చూడండమ్మా. గడ్డి కోచ అంటే గడ్డి కొరక. కృపానము ఖడ్గము కత్తి. రాజుల లాలముండలను వాణి అంటే గొప్ప రాజుని పేరు పొందినటువంటి వారి యొక్క గర్వాన్ని సాధించి అణిచేటట్టుగా భీతి భయంతో జగం ప్రపంచము. తెలంగాణ రాక అంటే తెలంగాణ రాక. దిశాంచములు అన్ని దిక్కులు. చక్రధనం పరంపరతో. ఇంద్రధనుసుతో. సయాటలను మంత్రులు వేయడం. దివి ఆకాశం అంతా కూడా దద్దలు లే విధంగా ఈ విధమైనటువంటి తెలంగాణ రాక కోసం ఎంతో మంది వీరులు కృషి చేశారు. ఆ వీరుల యొక్క ప్రతిఫలాన్ని ఇక్కడ దాశరథి కృష్ణమాచార్య కవి రూపంలో మనకి పద్యాల రూపంలో మనకి అందించడం జరిగింది. వారి యొక్క కృషి ఫలితమే ఈరోజు 2014 జూన్ 2వ తారీఖున మనకి తెలంగాణ రాకకి కారణమైంది. ఎంతోమంది వీరుల ప్రాణత్యాగము, ఎంతోమంది మహానుభావుల యొక్క ఆలోచనలు పొందుపరచడం కాబట్టి తెలంగాణ ఏర్పడడానికి సాధ్యమైందని చెప్పుకోవచ్చు. ఓకే ఈరోజు వర్క్ 1, 2 పద్యాలు. పద్యం, భావం, ప్రతిపదార్థం. Learn and practice. गुड मॉर्निंग बेटा। कल हम शांति के राग में उपवाचक के बारे में शांति बोले तो क्या है कल पढ़ेंगे। शांति बोले तो क्या है और एक बार रिवाइज करेंगे। शांति बोले तो वास्तव में मुख से चुप रहना ये शांति नहीं होता है। वास्तव में क्या होता है शांति? जो भी हम मन को नियंत्रित कर बुराई रास्ते पर चलने का रोकना ही वास्तविक शांति है। तो आज हम शांति बनाने रखने के लिए, शांति के लिए जीवन पूरा समर्पित किए हैं शांति बनाने रखने के लिए। तो उन्हीं में से नेल्सन मंडेला और मदर टेरेसा के बारे में यह पाठ्य पुस्तक में दिया गया है बेटा। उनके बारे में आज हम जानकारी लेंगे। नेल्सन मंडेला
नेल्सन मंडेला के बारे में जानकारी दी। कौन है बेटा? हमारे शांति बनाने रखने के लिए इनका जीवन पूरा समर्पित किया गया है। इनका नाम नेल्सन मंडेला है बेटा। मंडेला के नाम से विश्व भर में प्रख्यात शांति दूता का पूरा नाम नेल्सन रोली हल्ला मंडेला था। इनका पूरा नाम कौन है बेटा? एक शांति दूता है। शांति दूता बोलते हैं इनको। क्यों बोलते हैं? इन्होंने शांति बनाने रखने के लिए इन्होंने पूरा जीवन समर्पित किया गया है, इसलिए इनको शांति दूता कहते हैं। इनका पूरा नाम देखिए बेटा। पूरा नाम नेल्सन रोली हल्ला मंडेला। रोली हल्ला मंडेला। नेल्सन मंडेला को शांति दूता कहते हैं विश्व भर में। विश्व भर का पूरा वर्ल्ड में शांति दूता कहते हैं। और इनका पूरा नाम बेटा नेल्सन रोली हल्ला मंडेला है। उनका जन्म 18 जुलाई 1918 दक्षिण अफ्रीका में हुआ। उनका जन्म कहाँ हुआ? दक्षिण अफ्रीका में हुआ। कब हुआ देखो बेटा? जन्म 18 जुलाई 1918 में दक्षिण अफ्रीका में हुआ। दक्षिण अफ्रीका में इनका जन्म हुआ बेटा 18 जुलाई 1918 18 जुलाई 1918 में इनका दक्षिण अफ्रीका में जन्म हुआ। वे दक्षिण अफ्रीका के प्रथम अश्वेत राष्ट्रपति थे। इन्होंने दक्षिण अफ्रीका को राष्ट्रपति थे। पहले प्रथम राष्ट्रपति स्टार्टिंग में इन्होंने प्रथम राष्ट्रपति थे दक्षिण अफ्रीका में। और राष्ट्रपति बनने से पूर्व वे दक्षिण अफ्रीका में सदियों से पहले तो स्टार्टिंग शताब्दी से पहले से चल रही रंगभेद का विरोध के कारण अफ्रीकी नेशनल कांग्रेस और उमा कोंते सिजवेक के पास उन्होंने अध्यक्ष से काम करे बैठे। किनके पास? अफ्रीकी नेशनल कांग्रेस, अफ्रीकी नेशनल कांग्रेस और उमा कोंते सिजवेक। उमा कोंतो वे सिजवेक। इनके पास क्या करेंगे? अध्यक्ष के साथ रहेंगे। अध्यक्ष तो एक मेंबर जैसा इन्होंने काम किया। समझ में आया बेटा? नेल्सन मंडेला के बारे में देखिए। नेल्सन मंडेला को पूरा विश्व में वर्ल्ड में शांति दूता बोल के बोलते हैं। ये शांति दूता का पूरा नाम बेटा नेल्सन रोली हल्ला मंडेला है। और इनका जन्म 18 जुलाई 1918 दक्षिण अफ्रीका में हुआ। तो दक्षिण अफ्रीका में इन्होंने प्रथम राष्ट्रपति जैसा इन्होंने काम करे। प्रथम राष्ट्रपति थे इन्होंने। और राष्ट्रपति बनने से पहले इन्होंने अफ्रीकी नेशनल कांग्रेस उमा कोंते सिजवेक का अध्यक्ष के साथ इन्होंने काम किए गए। नेक्स्ट, रंगभेद विरोधी के संघर्ष में रंगभेद बोले के विरोधी करे बोले तो युद्ध करे। तो युद्ध में उन्होंने शांति बनाने रखने के लिए बेटा जो 27 वर्ष 27 बोले तो 27 ईयर्स रॉबिन कारागार के बिताया है। रॉबिन द्वीप बोल के कारागार बोले तो जेल में इन्होंने 27 ईयर्स बिताया है। कितने वर्ष बेटा? 27 ईयर्स, 27 वर्ष। कौन से कारागार में? एक जेल का नाम है रॉबिन कारागार। रंगभेद विरोधी संघर्ष के कारण उन्होंने 27 वर्ष रॉबिन द्वीप के कारागार में इन्होंने बिताया है। तो उन्हें कोयला खनन का काम करना पड़ता।
के रूप में काम लेते थे ना जिसको कोयला को, तो इस तरह को वहाँ पर एक कोयला खनिज का काम उनको करना पड़ा। बहुत सारे काम करे उन लोग जेल में रहकर 27 वर्ष इन्होंने वहाँ पर 27 ईयर्स, एक नहीं दो नहीं बेटा 27 ईयर्स वहाँ पर ये रोबेल के द्वीप में इन्होंने बिताए हैं पूरा उनका सारा जीवन उसमें। तो उन्हें कोयला खनिज का काम करना पड़ा था। सन 1990 में श्वेत सरकार 1990 में श्वेत सरकार तो श्वेत बोले तो क्या है, वाइट गवर्नमेंट, श्वेत बोले श्वेत सरकार, तो श्वेत बोले तो सरकार बोले तो क्या है बेटा, गवर्नमेंट, श्वेत बोले तो वाइट गवर्नमेंट, बोले तो अंग्रेजी लोग, इनको एक समझौते के बाद में 27 ईयर्स होने के बाद नए दक्षिण अफ्रीका का निर्माण किया। जब उन्होंने बाहर आकर 27 ईयर्स होने के बाद बेटा नया दक्षिण अफ्रीका बन गया है। जब उन्होंने निर्माण किया पूरे वहाँ पर, जब कौन से भी फाइटिंग्स वो युद्ध वो करते थे ना, वो तभी दूर करके इन्होंने दक्षिण अफ्रीका का निर्माण किया। कब निर्माण किया गया है? 1990 में दक्षिण अफ्रीका का निर्माण किया गया है। कब? श्वेत सरकार के समझौते के बाद 27 ईयर्स बिताने के बाद इन्होंने 1990 में दक्षिण अफ्रीका का निर्माण किया गया। तो वे दक्षिण अफ्रीका एवं समूचे विश्व में रंगभेद विरोधी के कारण प्रतीक बन गए हैं। संयुक्त राष्ट्र संघ ने उनके जन्मदिन को नेल्सन मंडेला अंतर्राष्ट्रीय दिवस के रूप में मनाने का निर्णय भी लिया। संयुक्त राष्ट्र संघ में उनके जन्मदिन को, नेल्सन मंडेला के जन्मदिन को उनको अंतर्राष्ट्रीय दिवस के रूप में मनाने का निर्णय लिया। संयुक्त राष्ट्र संघ, कल हम पढ़ ले रहे हैं संयुक्त राष्ट्र संघ स्थापना कब हुई? संयुक्त राष्ट्र संघ की 1945 में हुआ। कब हुआ 1945? 24 अक्टूबर 24 को 24 अक्टूबर 1945 को संयुक्त राष्ट्र संघ की स्थापना हुई थी ना कल। तो यहाँ पर उनको, किनको? नेल्सन मंडेला जी को यहाँ पर अंतर्राष्ट्रीय दिवस के रूप में मनाते हैं बेटा सभी, उनके बर्थडे के दिन अंतर्राष्ट्रीय दिवस के रूप में मनाते हैं। नेल्सन मंडेला अंतर्राष्ट्रीय दिवस बोल के बुलाते हैं। कब? कहाँ पर? संयुक्त राष्ट्र संघ में। क्यों करते हैं? फिर इस शांति बनाने रखने के लिए 27 ईयर्स पूरा जीवन उनका बिताया है, इसलिए उनको अंतर्राष्ट्रीय नेल्सन मंडेला जो अंतर्राष्ट्रीय दिवस के रूप में मनाते हैं। संयुक्त राष्ट्र संघ ने उनके जन्मदिन को नेल्सन मंडेला अंतर्राष्ट्रीय दिवस के रूप में मनाने का निर्णय लिया। दक्षिण अफ्रीका के लोग मंडेला को व्यापक रूप से राष्ट्रपिता मानते हैं। दक्षिण अफ्रीका में ये लोग सभी लोग उनको व्यापक रूप से राष्ट्रपिता बोल के बुलाते हैं। इनको राष्ट्रपिता बोल के बुलाते हैं। दक्षिण अफ्रीका में उनको राष्ट्रपिता बोल के बुलाते हैं। और उन्हें दक्षिण अफ्रीका के लोकतंत्र के प्रथम संस्थापक और उद्धारकर्ता के रूप में देखा जाता था। उनको दक्षिण अफ्रीका में और क्या बोलते हैं? लोकतंत्र प्रथम संस्थापक बोलते हैं और उद्धारकर्ता बोले तो बहुत काम करते हैं ना, बड़े बड़े कार्य करने वालों को, कार्य बोले तो वर्क, काम करने वालों को उद्धारकर्ता के रूप में मानते हैं। दक्षिण अफ्रीका के लोकतंत्र एवं प्रथम संस्थापक और उद्धारकर्ता के रूप में उनको देखा जाता था। दक्षिण अफ्रीका में प्रायः उनको मदीबा कहकर बुलाया जाता है। और क्या बोलते हैं बेटा? सभी लोग उनको मदीबा बोल के कहा जाता है। मदीबा बोले तो क्या है? बड़े बुजुर्गों को बुलाया जाता है। बुजुर्गों का ये एक सिंबल है, मदीबा कहकर बुलाते हैं। हम ग्रैंडफादर, ताता बोल के कैसा बुलाते हैं बेटा, उसी तरह उनको मदीबा कहकर बुलाया जाता है मंडेला को। दक्षिण अफ्रीका में प्रायः उन्हें मदीबा कहकर बुलाया जाता है। यह शब्द
सम्मान सूचक है। उन्हें अब तक 250 भी अधिक राष्ट्रीय अंतर्राष्ट्रीय पुरस्कारों से सम्मानित किया गया है। देखो इनको कितने नोबेल पुरस्कार दिए? 250 बोले तो 250 नोबेल पुरस्कार से सम्मानित किया गया है। इससे भी ज्यादा उनको नोबेल पुरस्कार से भी सम्मानित किया गया है। अब तक उनको 250 से बल्कि 250 से भी अधिक और नोबेल शांति पुरस्कार, भारत रत्न पुरस्कार से सम्मानित किया गया है। तो सन 1993 बोले तो 1993 में नोबेल शांति पुरस्कार, भारत रत्न पुरस्कार और 2008 में गांधी शांति पुरस्कार से इनको सम्मानित किया गया है। ये सभी उनको प्राप्त हुए हैं। देखिए 1993 में इनको नोबेल शांति पुरस्कार, और भारत रत्न पुरस्कार दिया गया। और 2008 में गांधी शांति पुरस्कार इनको दिया गया। देखो बेटा इनके पुरस्कार 250 से भी ज्यादा है, अधिक है, लेकिन मुख्य देखो 1993 में बेटा इनको नोबेल शांति पुरस्कार दिया गया है और भारत रत्न पुरस्कार भी दिया गया है। और 2008 में गांधी शांति पुरस्कार से इन्होंने प्राप्त किए थे। और उनका स्वर्गवास कब हुआ? देखिए उनका स्वर्गवास, उनका निधन बेटा 5 दिसंबर 2013 में हुआ। उनका स्वर्गवास, इनका जन्म कब हुआ था? 1918 में हुआ। 18 जुलाई में इनका जन्म हुआ। इनका निधन 5 दिसंबर 2013 में इनका निधन हुआ 2013 में। ऐसे महान शांति दूता के निधन पर सारे विश्व ने अपूर्व श्रद्धांजलि समर्पित की। ऐसे महान शांति दूता के नाम पर इनको श्रद्धांजलि सभी लोग समर्पित किया गया है। इनका संघर्षमय, इनका इस तरह का संघर्ष करना, शांति बनाने रखने के लिए दूसरों के साथ बेटा इनको कितना संघर्षमय करके इनका जीवन पूरा हमें शांति की राह में चलने के लिए पथ प्रदर्शित करता है। ये सभी काम देखकर हम हमारे जीवन को प्रदर्शित मिलता है। जीवन के उनके मार्ग पर चलने का हमें पथ प्रदर्शित मिलता है। पथ वाला क्या है? उनके वे में चलने का हमें प्रदर्शित मिलता है। समझ में आने लगे नेल्सन मंडेला ने क्या क्या किए? पूरा उनका जीवन पूरा शांति बनाने रखने के लिए समर्पित किए हैं। देखो बेटा एक बार नेल्सन मंडेला को पूरा विश्व भर शांति दूता के नाम पर बुलाया जाता है। तो शांति दूता बोले तो हम कल क्या पढ़ लिए हैं? शांति कहाँ होती है? शांत युद्ध करते जब लालच, स्वार्थ, ये सभी पीड़ाओं को मिटाने का मार्ग ही शांति है। कल के कक्षा में हम जानकारी लिए हैं। तो ये शांति बनाने रखने के लिए बहुत सारे लोग जीवन समर्पित किए गए हैं। उनमें से नेल्सन मंडेला और मदर टेरेसा के दोनों का नाम पर यहाँ पर उनके कार्य क्या क्या करे उनके बारे में इस पाठ में दिया गया है। बेटा नेल्सन मंडेला को शांति दूता बोल के बुलाया जाता है और राष्ट्रपिता बोल के भी कहा जाता है। वहाँ पर दक्षिण अफ्रीका में रहने वाले उनको राष्ट्रपिता कहकर बुलाते हैं। तो पूरा नाम इनका नेल्सन रोली हलहला मंडेला है। इनका जन्म 18 जुलाई 1918 दक्षिण अफ्रीका में हुआ। तो इनको प्रथम राष्ट्रपति, फर्स्ट उनको दक्षिण अफ्रीका में इन्होंने क्या थे? प्रथम राष्ट्रपति थे। तो राष्ट्रपति बनने से पहले इन्होंने अफ्रीकी नेशनल कांग्रेस उमा कोंते सिजवे पास अध्यक्ष के साथ काम करे बेटा इन्हों। बाद में तो इनको रंगभेद विरोधी के कारण इन्होंने शांति के लिए उनको 27 ईयर्स कारागार में रखा गया।
कितने वर्ष? 27 ईयर्स, 27 वर्ष उनको कारागार में, कौन से कारागार में? रॉबिन द्वीप बोल के कारागार रहता है, रॉबिन द्वीप कारागार, यहाँ पर उनको रखा गया है। कितने वर्ष? 27 वर्ष। तो बाद में इनको श्वेत सरकार के समझौते के बाद इनको बाहर निकाला गया। बाद में उनको संयुक्त राष्ट्र संघ में उनको उनके जन्मदिन पर अंतर्राष्ट्रीय दिवस के रूप में मनाया जाता है। उनको 250 पुरस्कारों से सम्मानित किया गया। बाद में 250 से भी अधिक पुरस्कारों से सम्मानित किया। उसमें से मुख्य 1993 में नोबेल शांति पुरस्कार दिया गया और भारत रत्न पुरस्कार से सम्मानित किया गया। नेक्स्ट 2008 में गांधी शांति पुरस्कार से इनको सम्मानित किया गया। इनका निधन देखो बेटा, इनका निधन 5 दिसंबर 2013 में हुआ। तो इनका ये सभी देखकर हमें इनका जीवन इस तरह शांति के लिए इन्होंने कितना त्याग करे हैं ना, इनका जीवन देखकर हमें क्या प्रदर्शन मिलता है? इनके मार्ग पर चलने का हमें इनको देखकर हमें सीख लेना चाहिए। तो इसी तरह के नेल्सन मंडेला के बारे में यह पाठ में दिया गया है बेटा। नेक्स्ट क्लास में हम मदर टेरेसा के बारे में कल के कक्षा में हम जानकारी लेंगे। The never lesson before the class they completed half of the lesson. Ma, I am going to continue the same lesson in unit 3. See reading the never next. Here the characters. Who are the characters? Ma, yesterday also I written the characters in the previous class. The main characters are Jack, Jill, Lars, Aunt Jill. The main characters are Jack, Jill and Aunt Jill. How the people are these Jack and Jill? They are the people, the Jack who is earning the amount of only the 6 pounds earning monthly salary, and he was having the expenses very more. How many? 8 pounds. And 8 cents. Just he was earning only the 6 pounds, and he is expensive how much? 8 pounds and 8 cents. Because she asked that Aunt Jenny, if you are earning this much amount and you are giving in the installment this much amount, how can you tally the amount and how can you live very luxury? Because these two people, how they are having all the items whichever located in their house, they used to be paying the installment. Not only the car, how many items they taken? Car, piano, furniture, and the old house and radiogram. These all the things whatever they are present in the house, all they have taken throughout the installments. Here, see, I am going to continue now. Aunt Jenny, lie down. Do you suppose I am going to trust myself in a bed that belongs to Mr. Strange or Marks and Spencer or somebody? No, I am going home. He asked home, he will say that if you are paining the back of your body, just come and take rest on our bed. By listening that words, what she said, Ma, I won't sit on your bed because it was not yours or somebody's bed. I don't want to take rest on the Mr.
Mr. Sage or Marks or Spencer or somebody. I will go back to my home, she said, and she went away from that place. Jill, oh, must you really go? And she was asking, you must really will go from this place? Anjali, I think I did better. Yes, I think I was to go. Jack, I will drive you to the station. And he said that I will drop up to the station. Anjali, what? Travel in a car? That was only one tag and two thing you miss. No thank you. I will take the bus. What happened? I don't want to come on your car because it was having only one tag, two things. It is also in the installment. I don't want to sit like that car. I will go on my bus. Jack, well, of course, if you feel like that about it, if you are feeling like that, just you can go away, he said. Anjali, relenting a little. Now I am sorry if I sounded rude, but really I am shocked to find the way you are living. I have never won a penny in my life cash down. That's my motto, and I want you to do the same. She opens her handbag. Now look, here's a little check I was meaning to give you anyway. She hands it to Jill. Suppose you take it and pay off just one of your bills so that you can say one thing at least really belongs to you. What happened? She felt very sad by listening how the way they are living in the life. Is it a comfortable way, ma? No, it was not a comfortable way. Whatever we are earning from that half of the amount, if we are expending the amount, it is very better, and we should save the savings at least 10% of the savings. Then only we will move to the forward. And here what happened? They are earning a little and they are giving the installments very more. By seeing all that, she was unhappy. Oh, Anjali was unhappy. While going, she given a check. And she said that I am giving one of the check at last. You take this check. She given to the Jill. And what she was saying, at least you pay any one of the installment and close that installment, and you can feel that it will be owned of you. Means they are having 10 to 15 items installments only. And from this 10 to 15, at least one if you pay, it belongs to yours. She said like that, and she went away from that place. And what she was saying while going, if I spoke for you any rude way, if I thought you are thinking that I am talking for you as a rude, please be sorry, because she was not interested like that. Whatever the things belongs to us, it should be very clarity we should have. I will not do like such a things. You people, you did like that, and up to now it's finished. You should open your new life, she said, and she went away from that place. Jill, abundantly, yeah, thank you. Anjali, it's very nice of you, and she thanked you for check whatever the Anjali was given. It's very nice of you. Anjali, patting her arms there. Now I must be going. Patting and saying bye to them, and she went away from that place. Jan, I will see you to the bus anyway. I will see to you bus anyway. Jill, good boy, Anjali, and thanks so much for the present. She said that good boy, Anjali, and you given the present. What present she given, ma? Anjali, she given the check. Anjali kissing her. Goodbye, my dear. She and Jan go out. Jill looks at the check and exclaims 10 pounds. Then she hurries to the table, addresses an envelope, endorses the check, and slips it inside with a bill, which she takes from the bag and seals the envelope. Then she rings the bell. In a moment, the nurse comes in with the baby in her arms. What happened here? She, Anjali, and the Jack, they will go outside. If any guests they are coming to our house, what we will do? Up to the door, we will up to the gate. At least we will go and we will give send up for them. Same like that only the Jack went away with Anjali, and excitedly Jill entered into the room and she opened the envelope
10 pounds was written in that check. How many pounds it was written in the check? 10 pounds was written in the check, and she opened the envelope of that cover and she taken the check from that, and again she banked the check and she ring the bell, and the nurse entered into the house. And what happened? She given the check to the nurse and she taken the baby in her arms. In her arms, the baby means what? Whatever the baby they are owned, they are having, that also they kept into the for the doctor. For what purpose they kept the child to the doctor, ma'am? Because that also the payment will be less, and that also like installment only they paid. For that purpose they kept the child with the doctor. And after giving the 10 pounds, the Aunt Jenny, she given to the nurse, and then she brought the child to the house. Jill, oh nurse, I want you to run and post this for me. I will look after baby while you are gone. Nurse, certainly madam. She hands the baby to Jill, takes the letter and goes. The second letter, Jack comes in again. What happened? She takes the letter and she will use the check, and she takes the baby in the hand. Jill, 10 pounds. Jack, with a vested few, that's great. We can pay off the next 2 months on the car with that. And she was asking how much, he was asking, Jack was asking how much amount was there in the check. And she said that 10 pounds. And what the Jack was saying here, we can pay the installment of the car. And 2 installments we can pay about the car, he said. Jill, I am afraid we can't. Why can't ma here? Jack. Why ever not? Why we are not going to pay the car installment? Jill, you see, I have already sent it off for something else. Nurse has just gone to post it. What happened? I just sent the letter. Nurse was just went away from this place. I posted a letter. Jack, well, that's all right. Who has you sent it to? For whom you have sent that envelope? He asked. Jill, Dr. Martin. Jack, Dr. Martin, what on earth possessed you to do that? Why you sent that amount to the doctor? He asked. Jill, nearly in tears. There, now you are going to be hungry with me. Here you are going to be hungry with me. What happened? We are going to see. She was crying. Jack, I am not hungry, but why waste good money on the doctor? Doctors don't expect to get paid anyway. And he is saying, why I won't agree with you. What happened? You say to me, doctors will not expect any amount from ours. And she said, Jill, sobbing a little, but you don't understand. But don't understand means still she was sobbing. Jack, understand what? What happened? Jill, why? Just one more installment and baby is really ours. She is holding out the infant a little pathetically as we black out. What happened? We black out. The baby whichever the nurse was going to take care. She was ours baby. That also installment only there. If we pay the installment to the Dr. Martin, he will own our baby to ours. For that purpose, he cried. After listening this lesson, what you are understanding, ma? Whatever the things we are having, you should be, if amount all is there with us, we can do anything. But without having the amount, we should not take in the installment. We can take in the installment. What things? Just one or two things we should take in the installment, because your salary is little and the expenditure is more. What we can calculate this to? No, we can't tolerate this. For that purpose, at last they given the child to the doctor. Is it the correct way they are living in the life? No, it was not correct. Whatever this are there, the property belongs to that much only we should be happy. By getting all the instruments and things in the house, we will feel happier. Monthly we should pay the installments. If we are not pay the installment, all the people will come into the house and they will take all the goods whatever we purchase. How we will feel like that? We will feel very shame, and all the people surrounding of the people, how they will think without paying the installment only they brought all the
furniture and all that they will think, and it will be very uneasy to digest that things. For that purpose, we should not obey that rules. Whatever we are having, from that only we should live very happily. Like this, we should not live like this. After finishing of this lesson, page number 96, we given the meanings. Villa means small house standing in its own garden, cozy, warm and comfortable. Strike, a high, loud cry. Exclaim, speak with strong feelings. Think me, a word used in spoken English when the name of an object has been forgotten. Tatter, an irritable, hard to cope with person. Flew, expression of tiredness, shock or relief. Here he given the grammar part in the workbook. Complete the following passage choosing the right words from those given in the box. Write the answer in your booklet. He given was, I, want, spending, on. By seeing the passage, you should write the correct word in that. After dash, leisurely Sunday at home, the very thought of returning to work Monday is tiring. Eagerly creeps in if the holiday continues over an extended period. That is how I felt when I dashed prepared to return to my place of work after spending 6 months at home. In fact, that I was to leave behind my newly-born life and go to a far-off place did not help either. Obviously, I did not dash to go. Means here, I am reading from starting onwards with the help of that words. Here, after dash means after spending a leisurely Sunday at home, the very thought of returning to work dash on Monday is tiring. Eagerly creeps if the holiday continues over an extended period. That is how I felt when dash when I was preparing to return to my place of work after spending 6 months at home. The fact that dash means I was to leave behind my newly-wed wife and go to a far-off place did not help either. Obviously, I did not dash to go. I did not want to go. Like this, he given so many passages, and the correct he given one passage. From that, he given words. We should pick up that words and with the suitable dashes. So many he given that we should write it. And afterwards he given in here major discussion. Look at the picture given below. Prepare a poster on making people awareness the pollution caused by plastic. See here figure he given. Figure he given. How the figure was all water bottles are there, plastic is there. Here it is the sea, and all the wastages are there here. Here we should prepare the poster. How we will write a poster? Look at the picture given below. Prepare a poster on making people awareness the pollution caused by plastic. Here we should write the heading as water pollution. How to prepare the poster? Here the diagram should be there. Here chart. Here avoid plastic and lead to healthy life. Effects of plastic. What? Plastic garbage in water. And plastic, how the plastic will affect to the people, and if the garbage is thrown in the water, how the water is polluted, and how the water is causing the harm to the people, and how the soil will be displaced and destroyed throughout this pollution. Like this, you should prepare a poster. And after finishing that, write a letter to your friend inviting him to your birthday party. It was very easy to inviting your friend to your birthday party. What you will write here? The address you will write here. My dear friend. All you know, you are the 10th class.
your friend name. Here, how are you? Fine. Just on the next week of the day, you write your birthday, and I am going to invite you to the birthday party, which was held in the in the function hall or in your house, anything. And at last, you should write the address. And regard my convey to your parents, like that. You should write the letter. This I was completed my C reading. In the next class I am going to start for you 4th unit. Up to that, so many students they are not writing the classwork, workbook and also in the textbook. Please complete that one, and if you are having any doubts in the Zoom class, you can clarify.